యూట్యూబ్ ఛానల్ అమ్మా నాన్న అమ్ములు. సో టుడే వి ఆర్ గోయింగ్ టు భద్రాచలం అన్నమాట. అంత స్టీల్ కనబడుతుంది ఫ్రెండ్స్ కిచెన్ లో. ఎటు చూసిన స్టీలే. సో మేము భద్రాచలం వెళ్తాం, ఓన్లీ 4 గర్ల్స్ అనమాట. నేను వర్షాల ఇంటికి వచ్చినప్పటి నుండి మాకు వాళ్ళ మమ్మీ చాలా చాలా ఏమంటారు అన్ని రూల్స్ చెప్తుంది అనమాట, ఎట్లుండాలి జాగ్రత్తలు చెప్తుంది, జాగ్రత్త అన్నట్టు అలా చెప్తుంది అనమాట. అండ్ ఈమె ఎందుకు తెలుసా జాగ్రత్తలు ప్రెగ్నతో వెళ్తున్నాను. అండ్ తిను చపాతీస్ ప్రిపేర్ చేస్తుంది, గలీజ్ గా చేస్తుంది. అసలు పిండిని చూపెడతా, పిండి ఎట్లా తడిపిన అంత ఒక షేప్ లేదు, ఇక్కడ కార్నర్స్ అంతా బ్రేకేజ్ కాదు ఫ్రెండ్స్. ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ చపాతీస్ అన్నమాట. ఏం చపాతీస్ అవి? ఇది స్క్వేర్ షేప్ చపాతీస్, ఫెన్సింగ్ ఉంటుంది. ఇది ఫెన్సింగ్ అసలు ఏమైనా ఫెన్స్ చిచ్చి చిచ్చి చూడడానికి ఇట్లా ఇంట్లో అసలుకి చపాతీ, కానీ టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ ఎట్లా ఎట్లా వేసింది అసలు, కానీ ఎంత మెత్త. ఓకే బాగా పూరీలు చేస్తుంది మే చపాతీ ఏమన్నా. మనీ బాయ్ 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 హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ బాయ్. టిప్సీ బాయ్. గైస్ ట్రిప్ కి స్టార్ట్ అవుతున్నాం. దాన్ని ప్రెస్ చెయ్యి, అది అట్లా అంతే. డోంట్ హ్యావ్ దట్స్ వై ఫస్ట్ ఫోన్ వ్లాగ్ నా వ్లాగ్ ఎక్కడ పోతే అక్కడ ఇంతే ఓపెన్ ఉంటది. చలో ఎక్కండి. ఫైనల్లీ వి ఆర్ గోయింగ్ టు ట్రిప్. చెప్పు ఎన్ని తంటాలు పడితే పోతున్నాం మనం. చెప్పాలంటే మా మమ్మీ రోజు పొద్దున వరకు కూడా మాట్లాడలేదు ఫ్రెండ్స్. వీళ్ళు వచ్చిరని మా మమ్మీ మాట్లాడింది. బేసికలీ ఇందాక వచ్చేటప్పుడు కూడా మా మమ్మీ నాకు బాయ్ చెప్పట్లేదు. బాయ్ బికాస్ ఆమెకు అసలు ఇష్టం లేదు. అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళ డాడీకి అబద్ధాలు చెప్పారు. బట్ భద్రాచలం వెళ్తున్నామని చెప్పింది ఫ్రెండ్స్. కానీ ఎక్స్ట్రా 4 మెంబర్స్ అయినా 4 మెంబర్స్ ఎవరు రావట్లేదు. మేము పోయేది జస్ట్ 4 గర్ల్స్ అంతే, కానీ ఈమె మాత్రం 9 మెంబర్స్ పోతున్నామని చెప్పింది. ఎంతమంది? 9 మెంబర్స్. ఇంకెవరు లేరు. ఇంట్లోకి వెళ్ళిందంటారా? మా ఆత్మలు అనమాట ఆ 5 మెంబర్స్ బేసికలీ. ఓకే వెళ్ళే వరకు తెలీదు, వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఏమవుతుందా అని. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఎన్నో డేస్ నుంచి అనుకున్న తర్వాత సక్సెస్ఫుల్లీ ఇట్స్ హ్యాపెనింగ్ ఫైనలీ. Bye guys, we'll see you in the station. Going guys, going. We are going to trip guys. Finally we are heading to a trip. Back side ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా ధర్మ ఇలా బ్యాగ్ ని ఇలా పెట్టాం, దాన్ని ఒక కన్ను పోయింది. నేను స్నాప్ ఎడిట్ చేస్తుంది అక్కడ. అది మా సీట్ యాక్చువల్లీ. అంకుల్కి మేము సాక్రిఫైస్ చేసేసినాం ఆ సీట్ని. ఇట్లా 4 మెంబర్స్ కూర్చున్నాం ఒకటే సీట్. సమస్య ఇట్లా అమ్ముతున్నారు. Guys, it's dinner time guys. We are having pudina rice. కాంబినేషన్ అంటే అందులో ఉప్పు లేదు, కారం లేదు, కాంబినేషన్ లేదు. వెంటనే చేంజ్ నిజంగా కాంబినేషన్ లేదు. సో మేమైతే ఇంకా కొత్తగూడెం రైల్వే స్టేషన్లో 12:30 అరౌండ్ 12:30 to 1 అట్లా అయిందనమాట. అప్పుడు స్టేషన్లో దిగి ఇంకా అక్కడ నుంచి మేము ఒక ఆటో తీసుకున్నాం. పర్ హెడ్ 80 రూపీస్ ఛార్జ్ చేసినారు. బస్సెస్ కూడా ఉంటాయి, ఆటోస్ కూడా ఉంటాయి. బట్ అంటే మోస్ట్లీ అందరు బస్సెసే చూస్ చేసుకోమన్నారు. కాకపోతే ఆటోస్ కూడా చాలామంది రష్ ఉండే, అందుకే మేము వెళ్ళినాం ఆటోలో. అండ్ ఓకే నమ్మొచ్చు, అందుకే వెళ్ళిపోయినాం మేము. ఇంకా పర్ హెడ్ 80 రూపీస్ తీసుకున్నారు, 100, బట్ మేము 80కి వెళ్ళినాం. అండ్ వెళ్తుంటే అన్న ఆటో డ్రైవర్ అన్న కొంచెం మంచిగా ఉన్నాడు. ఆయన అన్నీ చెప్తుండే అనమాట మాకు, నెక్స్ట్ డే ప్లాన్ ఎక్కడ ఏంటి, ఇక్కడ ఏమేమి విజిట్ చేయవచ్చు అని. సో బోటింగ్ది అదంతా చెప్తుండే. 1250 ఎంతనో ఉంటుందంట పర్ హెడ్, అదంతా చెప్తుండే అనమాట. వాళ్ళే ఫుడ్, స్నాక్స్, బ్రేక్ఫాస్ట్ అన్నీ పెడతారు. మనం 1250 ఇస్తే పర్ హెడ్ మార్నింగ్ 8 o'clock అట్లా పికప్ చేసుకుంటారు అనమాట వాళ్ళే మనకి, మన ప్లేస్ ఎక్కడ ఉంటే అక్కడ. అండ్ కనిపిస్తుంది. ఫైనల్లీ వి రీచ్డ్ భద్రాచలం. ఆల్మోస్ట్ భద్రశైల రాజ మందిర
శ్రీరామచంద్ర. అండ్ మేము ఇంకా రూమ్కి రీచ్ అయిపోయినాం. అక్కడ నుంచి మేము ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి వెళ్ళిపోతున్నాం అనమాట గోదావరిలో స్నానం చేయడానికి. మా లగేజ్ అంతా రూమ్లో పెట్టేసి ఇంకా అక్కడ నుంచి రూమ్కి లాక్ వేసేసుకొని ఇంకా వెళ్ళిపోదామని రెడీ అయితే అయిపోయినాము. అండ్ ఇంకా వెళ్తున్నాం అనమాట. ఇదంతా వెళ్ళే రూట్ మేము బై వాక్ వెళ్తుండే. అది టైం ఎంత అవుతుందో తెలుసా మీకు? 4 అవుతుంది. 4 AM. మేము నిద్ర కూడా పోలే. ఎప్పుడు ఇక్కడికి రీచ్ అయినాం మేము స్టేషన్ నుంచి ఇక్కడికి 1:30 మేము ఏమనుకున్నామంటే 6:30కి అలారం పెట్టుకున్నాము, లేచి స్నానం చేద్దామని. 6కి ఫ్రెష్ అప్ అవి వెళ్దాం అనుకున్నాం, కానీ అదంతా సినిమా మాకు లేదని అర్థమైపోయింది. అనుకోలే గైస్. అందుకే ఇంకా రోడ్ల పొంటి తిరుగుతున్నాం. ఇక్కడ అంత మంచి బ్యూటిఫుల్ సీన్ ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి ఎంత బాగుందో అసలు ఆ మూమెంట్. కౌ అంటే ఆ ఫీడింగ్ ఎంత మంచిగా అనిపించిందో అది చూస్తుంటే. సో వెంటనే నేను క్యాప్చర్ చేసిన ఆ మూమెంట్ని. మాత్రం ఆటో స్టాండ్, ఒకవేళ కొత్తగూడెంలో మీకు దిగితే ఇక్కడి వరకు ఆటోస్ ఉంటాయి, ఇక్కడ రావచ్చు. థ్యాంక్ యూ. ఇక్కడ థ్యాంక్ యూ ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ నుంచే గోదావరి నదికి వెళ్ళాలి. సో అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు అన్ని జాగ్రత్తలు చెప్తుండే అనమాట, మీ మొబైల్స్ అవన్నీ జాగ్రత్త అని. సో ఇక్కడ ఏంటంటే మేము ఇంకా గోదావరి గట్టుపై నుంచి మంచిగా మేము నలుగురం, ఇంకెవ్వరు లేరు అక్కడ. అంత మార్నింగ్ నడుచుకుంటూ వెళ్తుంటే సగం దూరం పోయినాం, ఆల్మోస్ట్ సగం కంటే కొంచెం తక్కువ దూరంలో వెళ్ళినాం. ఇంకా అక్కడ పోగానే ఒక 4, 5, 6 డాగ్స్ ఉండే అనమాట. ఇంకా అవి చూసి మేము అట్లనే అయిపోయినాం. ఫుల్ కామెడీ ఉండే అక్కడైతే. పడుతుంది మన దమ్ముకి. అది ఎదురు చూస్తుంది. నడువే నాడులే కానీ భయం అవుతుంది, వర్షం దెబ్బకు పడుతుంది. ఆటో వస్తుంది, ఆటోలు ఎక్కుదాం. అడుగురే 10 రూపాయలకి 10 రూపాయలు అడుగురే, ఒకసారి అడుగురి. ఆటో అయితే బెటర్. లక్కీగా మాకైతే ఒక ఆటో వచ్చేసింది అక్కడికి, మేము ఉన్న ప్లేస్కి. నిజంగానే ఆ రాముడు పంపించినట్టు అనిపించింది మాకైతే. ఎందుకంటే అక్కడ ఎంత స్కేరీ ఉండే అంటే అంత భయంకరంగా ఉండే. ఈ డాగ్స్ అనే కాదు, ఆ ఏరియా అంతా కూడా కొంచెం వాటర్, ఫుల్ ఆఫ్ ట్రీస్ అవన్నీ ఉండేసరికి భయమైంది కొంచెం. అయినా కానీ సరే సరే శ్రీరామ్ శ్రీరామ్ అనుకుంటూ వెళ్ళిపోయినాము. ఇంకా ఆ కుక్కల్ని చూడగానే వెంటనే భయమైంది మాకు. ఇంకా ఆటో రాగానే ఆటోలో వెళ్ళిపోయినాం. మంచిగా వాళ్ళు తీసుకెళ్ళిపోయినారు, ఆంటీ అంకుల్, వైఫ్ అండ్ హస్బెండ్. ఇంకా వాళ్ళు మాకు చెప్తుండే అనమాట, జాగ్రత్తలు, అక్కడికి వెళ్ళాక జాగ్రత్త ఉండండి, వాటర్లో ఎక్కువ లోతు వెళ్ళకండి, అండ్ ఎవరిని నమ్మకండి బేసిక్గా అని అంత చెప్తుండే అనమాట. తర్వాత ఇంకా మేము గోదావరిలో స్నానం చేసేసుకొని రూమ్కి మేము తిరిగి వెళ్ళిపోతున్నాం రిటర్న్. 5:30 అట్లా అయ్యిందనమాట. ఒక మంచి ఎంజాయ్ చేసినాము. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ బోటింగ్ అనమాట. అదైతే ఫుల్ ఫన్ ఉండే మాకు. అసలు నిద్ర లేదు, ఏం లేదు. ఇంకా రూమ్కి వెళ్ళిపోయి రెడీ అయిపోయి ఇంకా బోటింగ్కి స్టార్ట్ అయిపోయినాము. ఈ వ్లాగ్ అనేది నెక్స్ట్ పార్ట్లో వస్తుంది. సో మీకు కనుక ఈ పార్ట్ 1 నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మా నాన్న అమ్లు. స్టే సేఫ్, గో విత్ ద ఫ్లో. బాయ్.